నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకి వస్తున్నాడు. 6 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉండింది. షెడ్యూల్ ప్రకటించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వచ్చాడు. షెడ్యూల్ ప్రకటించాడు. 11:30 నుంచి 12:30 వరకు సిబిఐ కోర్టులో ఉంటానని. కానీ షెడ్యూల్ కంటే ముందే 11:40 కోర్టులోకి ఎంటర్ అయ్యాడు. 12:15 బయటకు వచ్చేసాడు. 35 నిమిషాల్లోనే అంతా కార్యక్రమం ముగిసిపోయింది. ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించాడంటే గంట మాత్రమే ఉంటాడా? 17వ కేసు నుంచి 47వ కేసు వరకు జగన్మోహన్ రెడ్డి పేర్లే ఉన్నాయి. ఈ కేసులన్నీ ఏమన్నా విచారణ జరుగుతుందా, మెన్షన్ జరుగుతుందా, ఏమన్నా జరుగుతుందా అని అనుకున్నారు. చాలామంది న్యాయ నిపుణులు చెప్తూనే వచ్చారు ఏమీ కాదు, కేవలం అటెండెన్స్ మాత్రమే అని. కానీ అందరిలోనూ క్యూరియాసిటీ ఉండింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వెళ్ళాడు. ఈ వచ్చి వెళ్ళడాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా ఉపయోగించుకున్నాడు? పోనీ ఈ వచ్చి వెళ్ళడానికే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజుల పాటు ఎందుకు ఇన్ని కారణాలు చెప్తూ వచ్చాడు? దీనికే సిబిఐకి నేను రాలేను, భద్రతా కారణాలు, అంత ఖర్చు ఇంత ఖర్చు అని ఎందుకు చెప్తూ వచ్చాడు? మాట్లాడదాం. జడ్జి రామకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం. వినపడుతుందా? వినపడుతుంది గోపి. రామకృష్ణ గారు వచ్చారు, వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇదే ప్రొసీజరా? ఒకవేళ ఇదే ప్రొసీజర్ అయితే కేవలం అటెండెన్స్ మాత్రమే తీసుకొని రిజిస్టర్ మాత్రమే చేసుకున్నటువంటి కోర్టు ఇన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి రావటానికి ఎందుకు నిరాకరిస్తూ వచ్చాడు? కేవలం రావటం పోవటమే కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీనికే నిరాకరిస్తూ వచ్చాడు అనుకోవాలి? గోపి గారు, ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టులో జరిగిన విచారణ దాని విచారణ అనడానికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫెసిలిటేషన్ జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి ఆయన పాస్పోర్ట్ మీద అనుమతి తీసుకోవడానికి ఒక పిటిషన్ వేశారు. దానికి అనుమతి ఇచ్చినటువంటి సిబిఐ కోర్టు మీరు విదేశాల నుంచి తిరిగి వచ్చినట్లుగా మాకు మీరు ముఖం చూపించి వెళ్ళండి అని చెప్పినట్లుగా ఉంది. దాని మీదనే ఈరోజు ఆయన రావడం, ఆడ కనిపించడం, వెళ్ళిపోవడం రెండు జరిగాయి. ఇక్కడ ఏంటంటే విచిత్రంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సిసి నెంబర్ 8, సిసి నెంబర్ 9, సిసి నెంబర్ 10, సిసి నెంబర్ 14 ఫర్ ఎంక్వైరీ ఉంది. మరి ఆ కేసుల్లో ఎందుకు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మరి క్రిమినల్ పిటిషన్ నెంబర్ 267, 264 దాని మీద ఏమన్నా విచారణ జరిగిందా అనేది కూడా ఏమీ తెలియలేదు. ఆయన రావడం పోవడం కన్ఫర్మ్ అయింది. ఆయన వచ్చి రఫా అనే పదాన్ని పేటెంట్ చేసుకొని పోయాడు. కోర్టు ప్రాంగణంలోనే రఫా అంటూ 2029 రఫా చూపిస్తామంటూ ప్లే కార్డ్స్ పెట్టించాడు. ప్లే కార్డ్స్ పెట్టించాడు. ఆయన హీరోయిజాన్ని చూపించి ఆ పుష్పాలు ఎక్కన ఆయన ప్రవర్తించి వెళ్ళిపోయాడు. ఇది ఒక రకంగా న్యాయం అందరికీ సమానం కాదని, న్యాయస్థానాలు కొందరికే చుట్టాలని, న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో ప్రజలందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను గోపిగా. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను. ఎందుకంటే ఇంత అవస్థలు పడ్డాము. ఒక జడ్జిని జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ ఇంటికి పంపించేటట్లు ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా హైకోర్టు వాళ్ళు. ఆ సిబిఐ జడ్జినే ఒక కుర్చీ ఎత్తుకొని ఎంట పెట్టుకొని పిల్ల గుమస్తాను ఎంట పెట్టుకొని వెళ్ళొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి ఇంటికి. బాగుంటుంది కదా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎట్లా ఆయన ఇంట్లోనే తాడేపల్లి ప్యాలెస్లో అసెంబ్లీ సెట్ వేసుకున్నాడు, సచివాలయం సెట్ వేసుకున్నాడు, వెంకటేశ్వర స్వామి గుడి సెట్ వేసుకున్నాడు. ఒక కోర్టు సెట్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. అది ఇంత ఎందుకు ఇంత ప్రజలను ఏదేదో చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిపై అన్యాయాలపై ఏదో విచారణ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి ఇంకా కష్టాలు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డికి ఇంకా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఎందుకండి ఈ కాకమ్మ కబుర్లన్నీ ఎందుకు చెప్తారు? ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తారు? రామకృష్ణ గారు అలా కాదు. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డికి ఏమీ జరగదు, మీరన్నట్టు కోర్టు ఆయన ఇంట్లోనే లేకపోతే జడ్జిని ఆయనకి ఇంటికే పంపేలాంటి అవకాశం ఒకటి ఇస్తే, వెసులుబాటు ఒకటి ఇస్తే బాగుంటుందని మీరు అంటున్నారు. మరి ఏమీ జరగని దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిటిషన్లు వేసుకున్నాడు? నేను రాలేను,
నేను రాను అని ఎందుకు రాకుండా ఉండడానికి ప్రయత్నించాడు? ఏమీ లేని దానికి. పొలిటికల్ స్టంట్, పైనుంచి ఆదేశాలు ఉంటాయి. అదే ఏంటంటే వాళ్ళు అలా కొట్టేది వాళ్ళే, వెన్న రాసేది వాళ్ళే. కాబట్టి పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ముద్దాయిలు నడుచుకుంటారు, ప్రాసిక్యూషన్ నడుచుకుంటుంది, న్యాయమూర్తులు నడుచుకుంటారు. ఇక్కడేమి సిఆర్పిసిని ఐపీసీని ఫాలో అయ్యాలి ఎవరు లేరు, కనపడట్లే. వాస్తవానికి నేను ఒక జడ్జిగా చెప్తున్నా, 10:30 నా కోర్టులో ఉండాలి ముద్దాయిలందరూ. జగన్మోహన్ రెడ్డి ఏ టయానికి వస్తాడో అప్పుడే కేసు టేకప్ చేసినటువంటి ఆ న్యాయమూర్తికి శతకోటి వందనాలు పెడుతున్నాను నేను. శతకోటి వందనాలు మహానుభావ. నీలాంటి న్యాయమూర్తుల కారణంగా న్యాయము 4 పాదాల మధ్య నడుస్తోంది. ఈ దేశము సుభిక్షితంగా ఉంటుంది. ఉండండి. మీలాంటి న్యాయమూర్తులు ఈ దేశానికి చాలా అవసరం, సమాజానికి చాలా అవసరం. కొనసాగండి సార్, కొనసాగండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రం ఆయన ఫైల్ తీసి ఒక 10 నిమిషాల నుంచో పెట్టి పంపించేశారు. చాలా గర్వం. 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కోర్టు కంటే మొత్తం ఆయన అనుచరులే, మొత్తం ఆయన అంగామే. ఆయన ముద్దాయిలాగా వచ్చాడా, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇట్లా పోయాడు? ఒక Z+ కేటగిరీ కల్పించిన విధంగా ఆయనకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాలకు శతకోటి వందనాలు. జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా పెంచి పోషిస్తున్న పెద్దలకు శతకోటి వందనాలు. చాలా సంతోషం. న్యాయం ఈ దేశంలో ఎలా పరిడవిల్లుతోందో కనపడుతోంది, కంటికి కనపడుతోంది. మాలాంటి అమాయకులను మాత్రం సతాయించడానికి న్యాయమూర్తులకి 40 చేతులు పుట్టుకొస్తాయి. ఇటువంటి అవినీతి పరులని ఏమాత్రము శిక్షించలేరు. కనీసం గంట టైం ఇచ్చాడు ఆయన. ఆ గంట టైం కూడా నా ఇంటికితో సమానం అని చెప్పి 30 నిమిషాలు వెళ్ళిపోయాడు బయట. కానివ్వండి, ఎవరిని మభ్య పెడతారు మీరు? అంటే ఆయనే గంట టైం పెట్టుకుంటే, ఆయనే గంట టైం ఇస్తే కోర్టు 35 నిమిషాలే ఉంచింది జగన్మోహన్ రెడ్డిని. సరే, అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అటెండ్ అవుతుంటే ఈ సీసీ నంబర్లు, ఈ ఎంక్వైరీ నంబర్లు ఇవన్నీ ఉన్నాయంటే కోర్టు వైపు నుంచి ఏం జరగాల్సి ఉండే? యాక్చువల్గా ఏం జరిగి ఉండాల్సింది కోర్టులో? ఏం జరిగింది ఇప్పుడు సిసి 8, 9, 10, 14 ఫర్ ఎంక్వైరీ అని ఉంది. విట్నెస్ల విచారణ, ముద్దాయిల విచారణ, ఏదో విచారణ జరగాలి. ఏం జరగల. అసలు అన్ని కేసుల్లోనూ ఆయన్ను అటెండెన్స్ తీసుకున్నారో లేదో తెలియదు. అక్కడ జడ్జి గారు అంటే ప్రీ ప్లాన్డ్ మ్యాచ్ ఫిక్సింగ్. వెంకటేష్ ప్రసాద్ వేసే ఓవర్లో 4వ బాల్ 4, 6వ బాల్ క్లీన్ బౌల్డ్, మ్యాచ్ ఫిక్సింగ్. అజారుద్దీన్ 2వ బాల్కు సిక్సర్ కొట్టాలి, 3వ బాల్కు క్లీన్ బౌల్డ్ కావాలి, మ్యాచ్ ఫిక్సింగ్. ఇది కూడా అంతే, మ్యాచ్ ఫిక్సింగ్. అన్ని తెలిసిపోయాయి. మొత్తం అన్ని ప్రీ ప్లాన్డ్, అన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారు. ఆయన రావడం ఏంటి, ఆయన పోవడం ఏంటి? ఎంత అబ్బా అల్లుళ్ళు వచ్చారండి బాబు. ఈరోజు నాంపల్లి కోర్టుకు పెద్ద అల్లుడు వచ్చాడు, గొప్ప అల్లుడు వచ్చాడు. ఎంత అల్లుడు, ఎంత పెద్ద అల్లుడు. రామకృష్ణ గారు, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది మన జూమ్లో. అసలు వాస్తవంగా ఈరోజు కోర్టులో జరగాల్సింది ఏంటి? ఈరోజు జరగవలసింది వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతించినటువంటి కోర్టు పట్టిన కండిషన్, మీరు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కోర్టులో హాజరు కమ్మని. వాళ్ళు హాజరైపోయారు. అది అది అంతే అంతే గోపి. మరి ఈ నంబర్స్ ఎందుకు వచ్చాయి కోర్టులో? ఇవన్నీ ఎంక్వైరీ నంబర్స్, అంటే విచారణ చేస్తామని నంబర్స్ ఇచ్చారా? ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం ఇచ్చారు, అంతే. ఏమంటారు? ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసమే డిస్ప్లే చేశారు. విచారణ ఉంది కేసు అని. కానీ అక్కడ జరిగింది ఒకే ఒక కేసులో విచారణ. ఆయన విదేశాల నుంచి వచ్చిన అటెండెన్స్ అంత మాత్రమే. ఇంకేం జరగదండి గోపి గారు, ఇంకేం జరగదు. జగన్మోహన్ రెడ్డి కేసులు తేలవు. ఇంకా 60 ఏళ్ళు పడుతుంది. ఇంకా 6 ఏళ్ళ తర్వాత ఏమన్నా ఆయన కోర్టుకు రావచ్చు. మొత్తం అంతా అయిపోయింది, మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. డోంట్ వరీ, వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ ఎస్ దేర్ ఈస్ ఎ జస్టిస్ ఇన్ అవర్ సిస్టమ్, దట్స్ ఆల్. ఇక వారం కానీ లేదా నెలకోసారి విచారణ కానీ ఈ విచారణలు ఏమి ఉండవా ఇంకా సిబిఐ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి? కనబడినట్టు లేదు. అసలు పిలిచి వాయిదాలు వేసుకుంటారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. వేసుకోమని చెప్పండి. పిలిచి వాయిదాలు వేసుకుంటారు.
ఆ వాయిదాలకు కూడా జగన్మోహన్ రెడ్డి రావాలా, లాయర్లు వస్తే సరిపోద్దా? లాయర్ కూడా రావాల్సిన అవసరం లే, వేసుకుంటారు వాళ్ళే. అన్ని వెసులుబాట్లు ఉన్నాయి, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు అవసరం లేదు, సిస్టమే లేదు, ఇంకా దెర్ ఇస్ నో సిస్టమ్. ఈరోజు కనపడిపోయింది నా ఏం జరుగుతుందో సిబిఐ కోర్టులో, ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. ఏం లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు నిలబడవు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు విచారణ జరపడవు, జగన్మోహన్ రెడ్డి ఎంట్రుకు కూడా ఎవరు పీకలేరు. చెప్పుకోండి, ఎవరు చెప్పుకుంటారు, చెప్పుకోండి.